లాల్గడి మలక్పేట్ గ్రామంలో అభయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి విచ్చేసి 70 కుట్టు మిషన్లను మహిళలకు అందజేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా స్వశక్తితో ఎదగాలని, కష్టపడి పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని, నేను కూడా నా చిన్ననాటి నుండి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని ఆయన తెలిపారు। ఈ సందర్భంగా అభయ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా సుమారు 70 మంది మహిళలకు కుట్టు మిషన్ పై శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు। చాలా సంతోషం। ఆడపిల్లలు ఎప్పటికీ ఇంటికి పరిమితం కావచ్చు। మీరందరూ కూడా పెళ్ళి అయ్యింది, మీరు కష్టపడుతున్నారు, కానీ డబ్బులు రాని కష్టపడుతున్నారు। మంచిగా పొద్దున్నే లేచి వంటలు చేస్తున్నారు, ఇల్లు కూర్చుకుంటున్నారు, ఆఫీస్ సాఫ్ చేస్తున్నారు, సాంపి చల్లుతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, మీ భర్తలకు పిల్లలకు స్కూల్కు అన్నిటి కూడా టిఫిన్లు కట్టిస్తున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు। కానీ మీరు ఇంకో లెవెల్లో కష్టపడితే బాగా సక్సెస్ అవుతారు। ఇటువంటి స్కిల్స్ కానీ, ఇటువంటి కుట్టు మిషన్లు కానీ, ఇవన్నీ కూడా మీ భర్తల ఆదాయం మీద మీరు వాళ్ళ డబ్బులతోటి కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపదలతోటి కొద్దిగా మీరు ఈ కుట్టు మిషన్లతోటి 1000, 10,000, 12,000 సంపాదించారనుకో, మీకు ఒక ఇది వస్తుంది, ఆశ అవుతుంది, ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది। అరే మేము కష్టపడుతున్నాము, మా డబ్బులతోటి, మా కష్టంతో మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము, మా భర్త ఆదాయం మీద కూడా మేము నిలబడకున్నా మాతో నేను నడుస్తుంది అని చెప్పి ఒక ధైర్యం వస్తుంది। ఇప్పుడు ఒక 10 ఏళ్ల కింద అప్పుడు మీలాగానే కూర్చుంది, కానీ ఇలా పెద్ద లీడర్ అయిపోయింది। నెలకు ఇప్పుడే నేను నిన్న 4 లక్షలు అని చెప్పిన, 2 లక్షలు అయితే గ్యారంటీగా సంపాదించి బట్టల వ్యాపారం చేస్తుంది। ఇప్పుడు హుషారు లేరన్నట్టు కాదు, మీరు కూడా హుషారు లేరు, కానీ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు లేరు। మీకు ఇట్లా బయటికి రండి, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటోళ్ళు కావాలి। ఇప్పుడు మీకు ఆశ కానీ, ఉషా కానీ, మన సుచిత్ర కానీ మీకంతా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఒక కుట్టు మిషన్ ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు। మీకు చిన్న ఆదాయం అయినా కానీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఓ డారే మేము కూడా కష్టపడగలుగుతాం, మాకు కూడా నెలకు 5,000, 10,000 సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తుంది। ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో మీకు 2-3 లక్షలు సంపాదించాలి। మీరు కూడా అట్లా రావాలి,